ఎస్సీ వర్గీకరణ బిల్లును సుప్రీంకోర్టు సమర్థించి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం మందుకృష్ణ మాదిగ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ గత 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో నేటి సుప్రీంకోర్టు తీర్పును మేము స్వాగతిస్తున్నామని కొనియాడారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీని నెరవేర్చారని అన్నారు. ఇక ఎస్సీ వర్గీకరణతో విద్యా ఉద్యోగాలలో న్యాయం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడిన మాదిగ బిడ్డలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చినటువంటి అమూల్యమైన ఈ తీర్పును మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము. ఈరోజు ఏబిసిడి వర్గీకరణ కోసం ఎప్పుడు 1994 జూలై 7న గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 20 మందితోటి ఉద్యమించినటువంటి ఈ ఉద్యమ పార్టీ, ఈ ఉద్యమ చరిత్ర 30 సంవత్సరాల ఈ సుదీర్ఘ పోరాటంలో అలుపెరగని పోరాటం చేసినటువంటి మొట్టమొదట మందకృష్ణ మాదిగ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఎన్నో ఒడిదుడుకులకు వచ్చి ఎన్నో అవమానాలను భరించి ఈ 30 సంవత్సరాల ఈ ప్రస్థానంలో గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఎన్నో అవమానాలు పడి ఎన్నో ఒత్తిడులకు లోనై ఎన్నో ఉద్యమాలు చేసి ఈ 30 సంవత్సరాల ఈ సుదీర్ఘ ఈ పోరాటంలో ఈరోజు ఏబిసిడి వర్గీకరణ సాధించినందుకు మేము మాదిగ జాతి మాదిగ ఉపకులాలు అందరం గర్విస్తున్నాం. ముందుగా మాదిగ జాతిని కొరకు పోరాడిన వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు. మాదిగల మరియు ఉపకులాల గురించి 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేశాడు. అక్కడ ప్రాణాలకు తెగించి కూడా అక్కడక్కడ ప్రాణానికి ముప్పునని తెలిసి కూడా నా జాతి కొరకు నేను చచ్చినా మంచిదే కానీ నేను మాదిగ రిజర్వేషన్ పోరాటం చేసి మా మాదిగలకు న్యాయం చేస్తాననే ఉద్దేశంతో ప్రాణానికి తెగించి కొట్లాడి మాదిగ జాతి మరియు ఉపకులాలకు ఈరోజు న్యాయం చేసే విధంగా సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది. వారికి మేము ఆ తీర్పును మేము స్వాగతిస్తున్నాం. మా మాదిగ జాతి ఉపకులాలు అందరం కలిసి ఇప్పుడు విద్య వైద్య ఉద్యోగాలలో అన్ని దాంట్లో మాదిగలు ఉపకులాలు అందరూ లబ్ధి పొందుతారు. మా మాదిగ జాతి మొత్తం మందకృష్ణ గారికి రుణపడి ఉన్నాం. వారికి